కాపాడుకుందాం సింగరేణిని, కాపాడుకుందాం సింగరేణిని, కాపాడుకుందాం సింగరేణిని, కాపాడుకుందాం సింగరేణిని, కాపాడుకుందాం సింగరేణిని, కాపాడుకుందాం సింగరేణిని. సింగరేణిలో మణుగూరు ఏరియాలో ఉన్నటువంటి PKOC2 డీప్ సైడ్ ఎక్స్టెన్షన్ మైన్ ఏదైతే ఉందో దాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం యాక్షన్కి పెట్టారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 41 బ్లాకుల్లో సింగరేణిలో మణుగూరు ఓసి ఉన్నది. ఇది కనుక సింగరేణికి రాకపోతే సింగరేణికి మణుగూరుకి ఇంకొక 4-5 సంవత్సరాల లోపులోనే క్లోజ్ అయిపోద్ది, మణుగూరు ఉండదు. అట్లనే ఇది లాభాలు వచ్చేటటువంటి మైన్ కాబట్టి సింగరేణి లాభాలు కూడా తగ్గిపోతాయి, సింగరేణి భవిష్యత్తుకు కూడా ప్రమాదం ఉంటుంది. కాబట్టి సింగరేణిలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని సింగరేణి పరిరక్షణ కమిటీగా ఏర్పడి అందరూ ఎమ్మెల్యేల సహకారము, రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల సహకారం తీసుకొని ఈ యొక్క ప్రైవేటు వాళ్ళకి ఈ మైన్స్ పోకుండా వాళ్ళు యాక్షన్లో పాల్గొనొద్దని, ఒకవేళ కనుక వాళ్ళు యాక్షన్లో పాల్గొని ఆ మైన్ తీసుకుంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళని ఇక్కడ బొగ్గు దీనీయం. సింగరేణి కార్మికులే కాకుండా ప్రజలందరి సహకారంతో వాళ్ళని తరిమి కొట్టే పరిస్థితి వస్తుందని, కాబట్టి ఎవరు కూడా ప్రైవేటు వాళ్ళు ఈ యాక్షన్లో పాల్గొనొద్దని మేము గుర్తింపు కార్మిక సంఘంగా ఏఐటీసీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవాళ విశాఖపట్నంలో ఆ విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని కాపాడుకోవడానికి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు వాళ్ళకి టెండర్ ద్వారా పిలిచినా కూడా దాన్ని రద్దు చేయించి దాన్ని కాపాడుకోవడానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా దానికి మద్దతు ఇచ్చి నిలబడ్డారు. కాబట్టి విశాఖ ఫ్యాక్టరీ కాపాడబడింది. అట్లనే తెలంగాణలో ఉన్న పెద్ద పరిశ్రమ సింగరేణిని కాపాడుకోవడానికి అన్ని రాజకీయ పార్టీలు, అన్ని కార్మిక సంఘాలు భేదం లేకుండా ఈ యొక్క పరిరక్షణ కమిటీలో చేరి సింగరేణిని కాపాడుకోవాలని మేము ఏఐటీసీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సార్, మీరు ఇప్పుడు బొగ్గు అంటే మణుగూరు బంద్ చేస్తామనేసి మీరు స్ట్రైక్ చేసింది, అంటే జాయింట్ యాక్షన్ కమిటీ ప్లాన్స్ ఏంటిది? ఈ రోజే కొత్తగూడెంలో కార్మిక సంఘాలను పిలిచాం, వాళ్ళు కూడా వస్తారు. ఇవాళ మాట్లాడుకుని కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేస్తాం. మేము మేనేజ్మెంటే కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇచ్చేస్తాం. అట్లనే ఎవరైతే ఇలా టెండర్ ఫారాలు తీసుకున్నారో ఆ కాంట్రాక్టర్లకు కూడా తెలియపరుస్తాం. అప్పటికి కూడా వాళ్ళు వినకపోతే మేము ప్రత్యక్ష కార్యాచరణకు పూనుకుంటాం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళని మణుగూరులో అడుగు పెట్టనీయమని హెచ్చరిస్తా ఉన్నాం.